నేను అనుకునేవాడిని చూసినప్పుడంతా, నాకు ఆ పని అప్పగిస్తే ఊరికే కత్తిరిచేస్తా కదా ఉచితంగా, నెయిల్ కట్టర్తోనో బ్లేడ్ తీసుకొని. దానికి ఒక పెద్ద పేరు పెట్టింటారు బయట. మీ ఊర్లో దొరుకుతాయా? ఆన్లైన్లో దొరుకుతాయా? అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎక్కడైనా దొరుకుతాయా అవి? బా ఏం చెప్పారు అక్క, హ్యాట్స్ ఆఫ్ మీకు. ఎందుకు మీకు అంత మెలకు వస్తుంది? అలసిపోరా? అలసిపోయినా కూడా నిద్రలో చుట్టూ ఏం జరుగుతుంటుందని ఆలోచిస్తుంటారు కదా. అలాగే మీరు కూడా అబద్ధం చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి ఏడ్చిన వాళ్ళు చేయొద్దండి. ఇంకా సంబరం చేసుకునే వాళ్ళు ఉన్నారు, నేను అబద్ధం చెప్పినా అతికినట్లు కూడా. కొంతమంది చెప్తారు, ఇది నేను చెప్పే మాట కాదు, నన్ను ఏమి అనుకోవద్దండి సిస్టర్స్. సహోదరులు అబద్ధం చెప్తే కోరమండల్ సిమెంట్తో బ్రిడ్జి కట్టినట్లు ఉంటుందంట. బ్రదర్స్ అబద్ధం చెప్తే తడికితో కాంపౌండ్ వాళ్ళు కట్టినట్లు ఉంటుంది. ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎర్రగున్నామా, తెల్లగున్నామా, నల్లగున్నామా, పొట్టిగున్నామా, పొడుగున్నామా, పొట్టుందా లేదా, ఇవన్నీ ప్రభు ఏం చూడాడు. ఇవన్నీ చూడడంటే కదా ఫుల్గా తినేసి దండకి నిద్రపోదాం, తల పడితే పట్టిని లేకపోతే లేదు అనుకోవద్దండి. అప్పుడు బాగున్నా. పెళ్ళి కానప్పుడు ఇంకా బాగున్నా, అందుకనే పెళ్లి చేసుకున్నారు. అయ్యో పిల్లలైన తర్వాత ఏమి ఇట్లా అయిపోయా, పనికి వెళ్ళిన తర్వాత చేపల చెరువులు, రొయ్యల చెరువులు పడి ఏమి ఇట్లా అయిపోయా, తర్వాత షుగర్ బీపీ వచ్చిన తర్వాత ఏమి ఇట్లా అయిపోయా. కొంతమందిని మనం కలిస్తేనే అడుగుతాం కదా, ఏం బ్రదర్ ఇలాగైపోయారు అంటే, వాళ్ళ నింపదికి షుగర్ బ్రదర్. వాళ్ళ ముఖమంతా పాపం పేలిపోయి ఉంటుంది, మాటల్లో కూడా శక్తి ఉండదు, జీవం లేకుండా ఉంటారు. చిన్నపిల్లప్పుడు ఎంత బాగున్నారు, రోజులు గడిచే కొలది ఎలాగ మనిషి క్రమేణా క్షీణించిపోతున్నాడు. 60-70 ఏళ్ళు బైబిల్లో రాయబడింది కదా, మనిషిని కాలము ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మనలో చాలామందికి సగం అయిపోయింది, నాకు కూడా సగం అయిపోయి 30. అది అలవాటుగా చేసుకోదు రక్షణ పొందిన వాళ్ళు. అది కీడికే కానీ మేలు కొరకు కాదు. మీరు కూడా అబద్ధాలు 3 సార్లే చెప్పి మీరు వాక్యం చెప్తే 3000 మంది రక్షణ పొందినారు అన్నోళ్ళు చేయొద్దండి. మనలో చాలామంది ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణమేమో తెలుసా? ఆ సందర్భాలు, సమస్యలు, పోరాటాలు వచ్చినప్పుడు ప్రభు దయాళుని రుచి చూచి కలిసి ప్రార్థించి, కలిసి ఆధ్యాత్మికమైన సౌందర్యం, ఒకళ్ళని సౌందర్యం, ఒక పెళ్లి కూతురుని చేయాలంటే ఎంతమంది చేస్తారు? పెళ్లి కూతురు తనే చేసుకుంటుందా? ఎంతమంది చేస్తారు? మరి పెళ్ళి అయిన వాళ్ళు చెప్పండి. మనుషులకి కోరికలు సహజమే, అవి 2 రకాలు. మొదటిది భౌతికమైనది, రెండవది ఆధ్యాత్మికమైనది. దేవుడికి కూడా కోరికలు ఉన్నాయి, అయితే అన్నీ ఆధ్యాత్మికమైనవే, భౌతికమైనవి కాదు. ఈ ఆధ్యాత్మికమైన కోరికలు ఆయన మన ద్వారా నెరవేర్చుకోవాలని ఆశ. అవన్నీ ఆయన నెరవేర్చుకోవటానికి సమర్థుడే, కానీ మనతో కలిసి సంతోషించాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకే దేవుని వాక్యంలో ఆయన కోరికలను గురించిన ప్రస్తావన మనకు అక్కడికి కనిపిస్తుంది. మీరు అనుమతిస్తే 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. చాలు. మొదటి కోరిక ఏంటంటే కనికరము. మనకు రకరకాలుగా ఉండొచ్చు, కానీ దైవ కోరికలు ఆధ్యాత్మిక విషయాలను జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన మొదటి కనికరమును కోరే దేవుడు. ఆయన పేరే కనికరము గల తండ్రి. ఆయన కనికరమంద ఐశ్వర్యవంతుడు. ఆయన కనికరం చూపుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవాడు. కనికరం ఆయన నైజము, కఠినత మన నైజము. దేవుడు మనల్ని కనికరించకుండా ఉంటే ఇక్కడ ఉండేవారం కాదు. అందుకే పాపము చేత పట్టబడిన మనల్ని ఆయన విశేష కనికరం చొప్పునాన్ని, అంత ఇంత కనికరం మనకు సరిపోదు.
సన్నోళ్ళమా మనం? మంచిలో కాదు, పాపములో. పేతురు చేపలు పట్టే పేతురు వాడిన ఆ మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తెలుగులో 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. చివరి వరుస నేను చదువుతా. ఆయన అనగా యేసు ప్రభువు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసి. కానీ కనికరం ఏం చేసిందంటే మనం రక్షణ పొందినట్లుగా మరలా జన్మించుట, పైనుండి జన్మించుట, మారు మనస్సు పొందుట, పాప క్షమాపణ పొందుట, ఇవన్నీ విమోచన, ఇవన్నీ బైబిల్లో రక్షణ కొరకు వాడబడిన పదాలుగా వాక్యంలో మనం చూస్తాం. కనుక మన మాదిరి పేతురు చాలా సామాన్యమైన వాడు, చేపలు పట్టేవాడే, కానీ పెద్ద పెద్ద పదాలు రాసినాడు. ఎలాగ రాయగలిగినాడు? దేవునితో ఉన్న ఆయన సత్సంబంధం అలాంటిది. అందుకే కనికరమే దేవుడు కొడుతుండే విశేష కనికరం చేత. ఆ విశేష కనికరం మనకు అవసరమైంది. ఎందుకంటే మన పాపములు ఆయన కనికరించకపోతే వాటికి శిక్ష ఉంది. ప్రధానికి శిక్ష ఉంటుంది కదా, పాపానికి కూడా శిక్ష ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపం చేస్తున్న స్త్రీని కొంతమంది పట్టుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చినారు. ఏం పాపం చేస్తూ కనిపించింది కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టాలా, మీరు ఏమంటారో అన్నారు. ధర్మశాస్త్రంలో లేమి, యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా ఉన్నాం కనుక ప్రభువు వారు మీలో పాపం లేనివాడు రాయి వేయండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు దాకా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. యేసన్నాడమ్మా, నీకెవరునూ శిక్ష విధింపలేదా? పాపాన్ని బట్టి ఏం రావాలా? శిక్ష రావాలా. నిన్ను శిక్షించను. కనుక యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక పాప వచ్చినప్పుడు ఆయన శిక్షించక భిక్ష పెట్టి పాపక్షమాపణ అనుగ్రహించి మన సంతోషముతో కాడి నుండి తప్పించి, బంధకాల నుండి తప్పించి, కన్నీటి నుండి తప్పించి, పాపం నుండి తప్పించి, పరలోక రాజ్య వారసులుగా చేసి లోకంలో తన కొరకు సాక్షులుగా ఉండాలని కోరుతాడు. ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే బహుశా ఈ మాటలు నువ్వు ఎప్పుడు వింటున్నావేమో, ఇక్కడికి కూడా వస్తున్నావేమో. మీ అమ్మగారు నాన్నగారు మంచి విశ్వాసులేమో, మీ భర్త రక్షణ పొందినాడేమో, భార్య రక్షణ పొందలేదేమో, భార్య రక్షణ పొందిందేమో, భర్త రక్షణ పొందలేదేమో, పర్వాలేదులే అని అనుకుంటూ ఉండవచ్చు. అలాగే చాలా కాలం అనుకోలేవు. దానికి ఒక పరిమితి ఉంటుంది కదా, కనుక దానికి కూడా ఒక పరిమితి ఉండొచ్చు. దేవుడు నీ ఏళ్ళ కనికరం చూపించాలని కోరుతున్నాడు. దేవుని కనికరం నాకొద్దు ఆయన దాటిపోతే, సరే కనికరం వద్దంటున్నాడు కదా, దాటిపోతున్నాడు కదా, నేను మొదటి సంవత్సరం చూపించిన, 5 ఏళ్ళు చూపించిన, 10 ఏళ్ళు చూపించిన, 15 చూపించిన, 20 ఏళ్ళు చూపించిన, ఇంకా కనికరం దాటిపోతున్నాడు కదా అని దేవుడి కనికరాన్ని చూపించకుండా ఉంటే, కఠినత్వం వస్తే అప్పుడు తప్పించుకోలే. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఆయన పాపల రక్షకుడు, మనల్ని ప్రేమించి మన కొరకే శిలువ మీదకి వెళ్ళి తాను శిలువలో అప్పగించుకున్నాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెముతో పొడించుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచు. యేసు ప్రభువు వారు కడగలేని పాపం భూమి మీద ఏది లేదు, ఉండబోదు. యేసు ప్రభువు వారు క్షమించలేని పాపి భూమి మీద ఉండబోడు. యేసుక్రీస్తు అందరినీ క్షమించాలని కోరుతున్నాడు. కానీ సాతాను కొన్నిసార్లు ఏం చెప్తాడంటే, నీలాంటి పాపిని కూడా యేసు ప్రభు క్షమిస్తాడా? నీలాంటోడు కూడా మందిరంకి వెళ్ళొచ్చా? నీలాంటోడు కూడా బైబిల్ పట్టుకోవచ్చా? నీలాంటోడు కూడా వాక్యం వినొచ్చా? నువ్వు అసలు దీని అంతటికి తగవు కనుకనే యేసుప్రభు వచ్చినాడు. తగేటట్లుంటే యేసుప్రభు ఎందుకు వస్తాడు? లూకాసు వార్త 19:10 చెప్పబడింది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. దేవుడు మానవుడి కొరకు రావడం ఏంటి? మనుషుడు దేవుడి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కదా, ఎక్కడున్నాడని కచ్చలు పెట్టుకుని మనుషుడు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుని కనుగోలేకపోతున్నాడు. దేవుడు మనిషిని ప్రేమించి ప్రాణముగా ఇయటానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన మనిషిని కనుక్కున్నాడు. ఆ మనిషినికి మాటలతో రక్షణ రాదని, కనికరమంద ఐశ్వర్యవంతుడైన దేవుడు కనికరం చూపించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. మనలో చాలామందికి పరిచయం కదా, కొన్నిసార్లు మనం ఏదైనా కాంతి చూస్తే ఉమ్మేస్తాం. ఉమ్మి భూమి మీద పడితేనే ఏదోలా అనుకుంటాం, పక్కన ఎక్కడో పడినా మా దగ్గరకు వచ్చి పడింది అని పోట్లాడుతుంటారు పల్లెల్లో.
వచ్చి ముఖం మీద ఉమ్మేస్తే ఎవరైనా భరించేవాళ్ళు ఉన్నారు? చేయొద్దండి. ఎవరైనా మీ ముఖం మీద మీ భర్త కానీ, భార్య కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మీ ఇంటి దగ్గర కాదులే, వచ్చి ఉమ్మేస్తే నేను భరిస్తాను మౌనంగా అనేవాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. మీరు ఎవరు చేయట్లేదు కనుక మన స్థితి ఏమో మనకు బాగా అర్థమైంది. అంటే మనం భరించము, సహించలేము, అది వీలు కాదు. అది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడయుండి, పరిశుద్ధుడయుండి, పాపం ఎరగని వాడయండి, పాపముగా మన కొరకు చేయబడటానికి ఇష్టపడిన వాడయండి, అపరిశుద్ధులు కానివారు, సైనికులు, చిత్రహింసలకు గురి చేసేవారు ఆయన మీద ఉమ్మి వేస్తుండగా, దూషిస్తుండగా యేసు నోరు తెరవలేదని వాక్యంలో రాశారు. మనమైతే నోరు మూసింటామా? యేసు ప్రభువారు మనల్ని ప్రేమించినాడు కనుకనే ఆ సిలువలు ఇవన్నీ భరించినాడు. ఉమ్మి, అవమానము, వేదన ఇవన్నీ సిలువలో మౌనముగా సహించి, గొర్రెపిల్ల వదకు తేయబడినప్పుడు ఎలాగైతే మౌనముగా వహించి ఆ సిలువలో యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఇంకా యేసునందు విశ్వాసం ఉంచకపోతే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుడే, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందేదారు. ఇప్పుడు మనం రక్షణ పొందిన తర్వాత ఆ కనికరం పొందినాం కనుక ఇతరులకు కూడా కనికరం చూపించాలా. కొంతమంది కనికరం లేని వాళ్ళు ఉంటారు, కఠినాత్ములు. భర్త కఠినాత్ముడు, భార్య కఠినాత్ముడు, కొడుకు కఠినాత్ముడు, కూతురు కఠినాత్ములు, విశ్వాసులు కఠినాత్ములు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు అంత కఠినాత్ములుగానే చాలాసార్లు ఉంటాం. మనం కనికరం పొందిన తర్వాత ఎలా కఠినంగా ఉంటాం? ఉండొచ్చా? ఉండకూడదా? మరి కనికరం రాకూడదే. ఇక్కడ మీలో భార్య భర్తలు మాట్లాడుకోని వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. ఎలాగ తెలుసు బ్రదర్ మీకు అంటారు కదా, ప్రతి మందిలో ఉంటారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళకి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నీ చిన్నవే. యేసుక్రీస్తు ప్రభువు లాంటి కారణం అంటే ఆయనను సిలువ వేయటానికి, తీసుకొని వెళ్ళటానికి ఏ కారణం లేదు. నిర్హేతుకంగా ఆయన సిలువ మీదకి తీసుకెళ్ళి, మనకు చిన్న చిన్న కారణాలు ఉన్నా కూడా చాలా బాధపడుతుంటారు. మా ఆయన ఇలాగన్నాడు, మా ఆవిడ ఇలాగనింది అని బాధపడి ఈరోజు ఈ మాట అంటారు బ్రదర్, మీకు తెలియదు, రేపు ఇంకేమంటారు తెలుసా? మనం కనికరం చూపించబడ్డాం కనుక ఇతరులను కూడా కనికరం చూపించాలి. యేసుప్రభువు వారు దాని గురించి ఒక ఉపమానం చెప్తూ వచ్చినాడు. ఆ ఉపమానములు యేసుప్రభువు వారు ఇద్దరు దాసులను పిలిచి వారికి విస్తారమైన తన ఆస్తికి సంబంధించింది ఇచ్చివేసినాడు. దాంట్లో ఒకళ్ళు తీసుకొని ఏం చేసినాడంటే, నాకేం పర్లేదులే ఎలాగున్నా అనుకున్నాడు. కానీ కట్టలేనంత డబ్బులు ఉన్నాయి కనుక కట్టాల్సి వస్తుందని ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరినాడు. అంటే ఆ వ్యక్తి ఎవరైతే అప్పిచ్చినారో ఆయన దగ్గరికి ఆయన సరే అని వదిలేసినాడు. ఈయన మాత్రం వేరే వాళ్ళకి తక్కువ ఇచ్చినాడు. వాడు ఏదో దారిలో కనిపిస్తే ఇస్తావా లేదా అని మెడబట్టుకున్నాడంట. బైబిల్ రాసినారు ఇవన్నీ. అందుకనే మన తెలుగులో కూడా ఈ సామెతలు వచ్చినాయి. ఏమని? ఎవరికన్నా అప్పిస్తే ఆయన గొంత పట్టుకొని వసూలు చేస్తాడు, మెడ పట్టుకొని వసూలు చేస్తాడు. బైబిల్లో మాట అది. మెడబట్టుకొని ఇస్తే ఇవ్వు, లేకపోతే నిన్ను చెరసాల కంపేస్తా అని ఆయన దబాయించినాడు. ఈ సంగతి ఎవరో పోయి యజమానికి చెప్పినారు, నువ్వు పలానాయనికి ఇంత విలువైన డబ్బులు ఇచ్చినా కూడా క్షమించినావు కదా, పక్కన ఊరికి ₹1 కూడా కాదు ఇస్తేనే ఆయన్ని బంధించి తిట్టేసి గొంత పట్టుకొని చెరసాలలోకి పంపిస్తానంటున్నాడు. నిజమా? ఇలా చేసాడా? కోపం వచ్చింది, పిలిపించినాడు. తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. మనం కూడా ఇతరుల విషయమై కఠినత లేకుండా కనికరము కలిగి ఉండాలి. దేవుడు మన మీద కఠినంగా ఉంటే ఇక్కడ మీలో ఎవరైనా ఉంటారా? మీరు ఉంటారేమో కానీ నేను అస్సలు ఉండను. దేవుడు ప్రతిదినం మనం కనికరం చూపిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన కనికరం అంతా ఐశ్వర్యవంతుడు. మనం ఐశ్వర్యవంతులం అంటే చేపలు ఎంత ఐశ్వర్యవంతులు, రొయ్యలు ఎంత ఐశ్వర్యవంతులు, చెరువులు ఎంత ఐశ్వర్యవంతులు, ఇలాగ ఐశ్వర్యవంతులు ఉంటాం. కానీ
కనికరమంది ఐశ్వర్యవంతులం కాదు. ఇంకో మాట చెప్పున, కఠినమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. ప్రభు కనికరించినాడు, అందుకనే ఈ చేపలు నిండుగా ఉన్నాయి. మనలాంటి వాళ్ళు రాగలిగినాం. ప్రభు కనికరించకపోతే ఇక్కడ ఉండం. మనం రోజు కనికరం పొందుతూనే ఉంటాం. ఇది అనదినం జరిగే ప్రక్రియ. అనదినము మనము ఎలాగ భోజనం చేస్తున్నామో, అనదినం మనం ఎలాగ గాలి వీలుస్తున్నామో, అనదినం మనం ఎలాగ నీళ్ళు తాగుతున్నామో, అలాగే దేవుని కనికరాన్ని కూడా అనదినం మనం రుచిస్తున్నాం. ఇది రోజు జరిగే ప్రక్రియ. కనికరం పొందకపోతే ఏమైద్ది? కనికరం పొందకపోతే ఏమవుతాం చెప్పండి? దేవుని యొక్క కనికరం మనం పొందకపోతే ఏమవుతాము? మీరు కరెక్ట్గా భలే చెప్తారు, చెప్పరు కానీ. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ 4:16, హెబ్రీ చాప్టర్ 4:16. ఇప్పుడు కనికరం పొందకపోతే ఏమవుతుంది? ఈ వాక్యం చదివినారు కదా, చెప్పండి తెలుగు అర్థమయ్యేవాళ్ళు. కనికరం పొందకపోతే ఏమవుతాము చెప్పరా? కృపాసనము చేరలేమంటే ప్రార్థన చేయలేము. అందుకే చాలామంది ప్రార్థన మానేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన ఆశ పోతుంది. ఎందుకని? కనికరం పొందలేదు కనుక. ప్రభు యుద్ధ నుండి ప్రతి పొరపాట్లకు ప్రభు నన్ను క్షమించని కనికరం పొందుతున్నప్పుడు ధైర్యం వస్తుంది. అందుకే ధైర్యంతో కృపాసనము చేరు. మనలో చాలామంది ప్రార్థన చేయటానికి, అందరూ ప్రార్థన చేయలేరు. మీరు అనుకుంటారేమో, ప్రార్థన ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరో మీరు ఎంత డీప్గా చెప్పొద్దండి, ఇంత లోతుగా చెప్పొద్దండి, మామూలుగా చెప్పండి. ధైర్యం ఉన్నోళ్ళు. ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ రాశారు కదా, ఎక్కడి నుండి వస్తుంది? కనికరం పొందినప్పుడు ధైర్యం వస్తుంది. కనికరించబడకపోతే ఏమి రాదు? ధైర్యం రాదు. ఇది మన లోక సంబంధమైన ధైర్యం కాదు. అంటే కరెంటు పోయినా కూడా నేను పోతా, రాత్రిపూట కూడా చేపల చెరువు దగ్గర కావాలంటా, రాత్రిపూట కూడా చేపలు ఆటకి వెళ్తా, ఈ ధైర్యం కాదు. భౌతికమైన ధైర్యం కాదు ఇది. ప్రభు సింహాసనాన్ని సమీపించడానికి అవసరమైన ఆత్మ సంబంధమైన ధైర్యం కనికరం పొందినప్పుడు వస్తుంది. ఈ రాజుని ప్రభు అతని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. సౌందర్యము కోరిన ఆయన కోరిక ఉంది కనుక మొదటి కోరిక ఏంటి? కనికరము కోరుచున్నాడు. రెండవది చూస్తామా? 51వ కీర్తన, Psalm 51, 51వ కీర్తన 6వ వచనం, 51:6, Psalm 51:6. చాలు. నీవు అంతరంగములో రెండవ కోరిక ఏంటంట? సత్యము. ఇవన్నీ మన కోరికలకి దేవుడి కోరికలకి ఎంత తేడా ఉందో చూడండి. మనమేం కోరుతున్నాం? మంచి బట్టలు కావాలి, మంచి భోజనం కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, ఇలా ఇవన్నీ మన కోరికలు ఉంటాయి. ప్రభు కోరికలు భిన్నంగా కనిపిస్తున్నాయి. దౌ డిజైర్స్ ట్రూత్ ఇన్ వర్డ్ పార్ట్స్. నీవు అంతరంగములో సత్యం, పెదవుల మీద కాదు. మనలో చాలామందికి పెదవుల మీద బాగుంటుంది, కానీ హృదయంలో ఒకటి ఉంటుంది. పెదవుల మీద మాత్రము చాలా బాగా మాట్లాడతాం. పెదవుల మీద మాట్లాడేటప్పుడు ఎట్లున్నారు బ్రదర్ అని అంటాం. లోపల ఏముంటుంది? ఇంకా బతికే ఉన్నవే, సావలేదే అని. ఎవరైనా ఆసుపత్రికి పోయి వచ్చినారనుకోండి, వాళ్ళతో పలకరించేటప్పుడు ఎలాగ పలకరిస్తున్నాం? అబ్బా బ్రదర్, ప్రభుకు స్తోత్రాలు, మీ కోరిక అంత ప్రార్థన చేసామో తెలుసా, ఏమని పైకి తీసుకోమని. కానీ మీరు తిరిగి వస్తారని అనుకోలేదు బ్రదర్. నిజమే, అనుకోలేదు. కానీ దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఇలాగ రకరకాలుగా అన్ని కలిపి చెరిపి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుకి అలాంటివి ఇష్టం లేదు. యథార్థంగా ఉంటే యథార్థంగా ఉండాలి. ప్రార్థన చేస్తే ప్రార్థన చేసినాం బ్రదర్, మిమ్మల్ని దర్శించున్నాం, మీ విషయం మాకు పట్టింపు ఉంది. అట్లా దేవుడు యథార్థవంతులను బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి లోకమంది అంతటా సంచారం చేస్తుంది. మనలో చాలామంది ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణమేమో తెలుసా? వేషధారణ. నోట్లో ఒకటి, కడుపులో ఒకటి. నోటికి కడుపుకి ఎంత దూరం ఉందో చెప్పండి. నోరున్నోడు, కడుపున్నోళ్ళు. మీ నోటికి మీ కడుపుకి ఎంత దూరం ఉంది చెప్పండి. కానీ కడుపులో ఒకటి ఉంటుంది, నోట్లో ఒకటి ఉంటుంది.
ఇది సాధ్యమవుతుందా? ఇద్దరు భార్య భర్తలు పక్కనుండే భార్య ఏం చెప్తే భర్త అదే చెప్తారు, భర్త ఏం చెప్తే భార్య అదే చెప్తారు, పిల్లలు ఏం చెప్తారు అదే చెప్తారు. ఎందుకంటే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో అన్నీ సపర్యాలు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటమ్మా ఈ పొలం ఎంత కమ్మినారు అని అంటే ఆయన ఇంతకే అని చెప్పాడు. ఆయన చనిపోయాడు. దాని తర్వాత ఆమె వచ్చింది, ఏంటమ్మా ఎంత కమ్మారా? ఇంతకేనండి అని చెప్పేసి. ఎంత ఏక మనసు వచ్చింది కదా వాళ్ళిద్దరికి పాపం చేయటానికి, అబద్ధం ఆడటానికి. కనుక అలాగే ఏక మనసు పక్కన పక్కన వాళ్ళే చెప్తారు. కానీ ఇక్కడ జానడు ఉంటేనే ఈ హృదయం నుండి నోటి దగ్గరకో లేదా కడప నుండి నోటి దగ్గరకో, కడపలో ఒకటి ఉంటుంది, నోట్లో ఒకటి ఉంటుంది. నోట్లోనేమో చాలా మంచి మాటలు ఉన్నట్లు ఉంటాయి, కడపలోనేమో అంతా కంపు ఉంటుంది. ప్రభు అంతరంగములో ఏం కోరుతున్నాడు? సత్యము కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడాడు, ఆయన పొరపాటు చేయడు. మనమేం ఆడము? సత్యం ఆడము. కొంతమంది ప్రతి చిన్నదానికి ఏదో ప్రాణాపాయంకి వచ్చితే అబద్ధం చెప్పినారంటే ఏదోలే అనుకోవచ్చు, మనిషే కదా అని. అంటే నేను ఇలాగ చెప్పినాను బ్రదర్ అని మీరు కూడా అబద్ధం చెప్పమని కాదు దాని అర్థం. కొంతమంది ఉదాహరణ చెప్తారు, బ్రదర్ అబ్రహాం కూడా అబద్ధం చెప్పాడు కదా బ్రదర్, మోషే కూడా చెప్పాడు కదా బ్రదర్, తర్వాత పేతురు కూడా యేసుప్రభుని గురించి బొంకాడు కదా బ్రదర్ అని అంటారు. సరే, ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. పేతురు యేసుప్రభువు నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పినాడు, సరేనా? తర్వాత ఆయన వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది రక్షణ పొందినారు. మీరు కూడా అబద్ధాలు 3 సార్లే చెప్పి మీరు వాక్యం చెప్తే 3,000 మంది రక్షణ పొందినారు అన్నోళ్ళు చేయొద్దండి. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా? ఆయన 3 సార్లు అబద్ధం చెప్పినాడు. తర్వాత బైబిల్లో రాయబడింది ఆయన వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాను. అలాగే మీరు కూడా అబద్ధం చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి ఏడ్చిన వాళ్ళు చేయొద్దండి. ఇంకా సంబరం చేసుకునే వాళ్ళు ఉన్నారు, నేను అబద్ధం చెప్పినా అతికినట్లు కూడా. కొంతమంది చెప్తారు, ఇది నేను చెప్పే మాట కాదు, నన్ను ఏమనుకోవద్దండి సిస్టర్స్, సహోదరులు అబద్ధం చెప్తే కోరమండల్ సిమెంట్తో బ్రిడ్జి కట్టినట్లు ఉంటుందంట, బ్రదర్స్ అబద్ధం చెప్తే తడికితో కాంపౌండ్ వాళ్ళు కట్టినట్లు ఉంటుంది. అతికినట్లు చెప్పింటారు, వీళ్ళు ఏమో చెప్తారు కానీ అతకదు. అలా కనిపిస్తూ ఉంటుందేమో కానీ చెప్తూనే ఉంటారు. ప్రభువు అలాంటి వారిని ఇష్టపడి, ఎందుకంటే ఆయన అబద్ధికుడు కాదు. బైబిల్లో రాయబడిన తీతులో 1వ అధ్యాయం, ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు, గాడ్ దట్ కెనాట్ లై. అబద్ధం ఆడనేరని దేవుడి దగ్గరికి అబద్ధం ఆడే మనిషి ఎలాగా? మనకే కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఈరోజు మనం అంత సరిగా లేములే, బైబిల్ ఏం చదువుతాం, ప్రార్థన ఏం చేస్తాం, మందిరికి ఏం వెళ్తామని మనకే కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. మరి భౌతికంగా ఉన్న మనకే కొన్నిసార్లు మనం సరిగా లేనప్పుడే మనల మీదే మనకే విసుగొస్తుంటే, మరి దేవుడు సత్యవంతుడైన వాడు మన మధ్యలో ఉండి మనల్ని పిలుస్తూ ఉంటే, ప్రభు అంత అరికాల మొదలుకొని నన్నెత్త దాకా ఏంటి అబద్ధం? నోరు తెరిస్తేనే అబద్ధం. కొంతమంది ఉదయం నుండి అబద్ధాలు చెప్తూనే ఉంటారు. మీరు జ్ఞాపకం పెట్టుకోనండి, అది అలవాటుగా చేసుకోదు రక్షణ పొందిన వాళ్ళు. అది కీడికే కానీ మేలు కొరకు కాదు. ఇంకోసారి చెప్పనా? కీడికే కానీ మేలు కొరకు కాదు. కొంతమంది అంట ఎప్పుడో అబద్ధం చెప్పేవాళ్ళే ఉంటారంట, విశ్వాసులు వాళ్ళు కూడా. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? నోరు తెరిస్తేనే అలాంటి చెప్తారు, వాళ్ళే పైకి వస్తారు. నేను ఈ మాట చెప్తుంటే మీరు అన్న అవును బ్రదర్, అలాంటి వాళ్ళే బాగా పైకి వస్తారు, వాళ్ళకే మందిరంలో కూడా అవకాశాలు ఇస్తారు, వాళ్ళనే అన్నింటిలో బాగా చూసుకుంటారు, వాళ్ళకే ఘనపీఠం ఇస్తారు, అన్నీ భౌతికంగా బాగానే ఉండొచ్చు వాళ్ళకి, కానీ ప్రభు దగ్గర వాళ్ళు ఏం పొందలేరు. వారి రిక్తహస్తాలతో ఉంటారు, ఖాళీగా ఉంటారు. దావీదు మనకు జ్ఞాపకం చేసేది, నువ్వు అంతరంగములో సత్యము కోరుచున్నావు, నీ కోరిక నాలో లేదయ్యా. అంతరంగములో అబద్ధమే, బయట అబద్ధమే, జీవితము అబద్ధమే, వేషధారణ ఇవన్నిటితో నింపబడ్డాను. 3వది చూస్తామా? 45:11 కీర్తన 45:11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. చాలు. ఏం కోరుతున్నాడు? మొదటిది ఏం కోరాడు? రెండవది ఏం కోరాడు? మూడవది ఏం కోరాడు? ఇవి ఎక్కడ దొరుకుతాయి? మీ ఊర్లో దొరుకుతాయా? ఆన్లైన్లో దొరుకుతాయా?
అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎక్కడైనా దొరుకుతాయా అవి? దొరికేవైతే మనం కొనుక్కొని వచ్చేయచ్చు, దేవుడికి ఇది కావాలంట అని. కానీ ఇది సౌందర్యము భౌతికమైన సౌందర్యం కాదు, ఆధ్యాత్మికమైన సౌందర్యం, అదృశ్యమైన సౌందర్యం, పరిపూర్ణ సౌందర్యం అంట. సౌందర్యమే లేకపోతే పరిపూర్ణ సౌందర్యం ఎలాగొస్తుంది? కీర్తనలు 51 కీర్తన 2వ వచనం, Psalm 50 verse 2. చాలు, పరిపూర్ణ సౌందర్యం. ప్రభువు ఈ పరిపూర్ణమైన సౌందర్యం మనకి ఇచ్చి మన ద్వారా సౌందర్యాన్ని లోకము చూడాలని కోరుతున్నాను. మనకు భౌతికమైన సౌందర్యం మీదే ఎంతో ఆశ ఉంటుంది, బాగా కనపడాలా అని. ఇది ప్రభు దృష్టికి చాలా అల్పమైంది. కొంతమంది చూడండి, చిన్నప్పుడు ఫోటోలు మనకే చూసుకుంటే ఆశ్చర్యం, అబ్బా అప్పుడు బాగున్నా, పెళ్ళి కానప్పుడు ఇంకా బాగున్నా, అందుకనే పెళ్లి చేసుకున్నారు. అయ్యో పిల్లలైన తర్వాత ఏమి ఇట్లా అయిపోయా, పనికి వెళ్ళిన తర్వాత చేపల చెరువులు, రొయ్యల చెరువులు పడి ఏమి ఇట్లా అయిపోయా, తర్వాత షుగర్ బీపీ వచ్చిన తర్వాత ఏమి ఇట్లా అయిపోయా. కొంతమందిని మనం కలిస్తేనే అడుగుతాం కదా, ఏం బ్రదర్ ఇలాగైపోయారు అంటే, వాళ్ళని నింపదికి షుగర్ బ్రదర్. వాళ్ళ ముఖమంతా పాపం పేలిపోయి ఉంటుంది, మాటల్లో కూడా శక్తి ఉండదు, జీవం లేకుండా ఉంటారు. చిన్నపిల్లప్పుడు ఎంత బాగున్నారు, రోజులు గడిచే కొలది ఎలాగ మనిషి క్రమేణా క్షీణించిపోతున్నాడు. 60-70 ఏళ్ళు బైబిల్లో రాయబడింది కదా, మనిషిని కాలము ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మనలో చాలామందికి సగం అయిపోయింది, నాకు కూడా సగం అయిపోయి 30 దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇంకెంత ఉంది? పావే. ఆ పావు కూడా పూర్తిగా ఉంటుందని నమ్మకం లేదు, ఎప్పుడైనా కావచ్చు. ఎందుకంటే ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెప్పుడైనా అది కావచ్చు. దాని కొరకు మనం సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎర్రగున్నామా, తెల్లగున్నామా, నల్లగున్నామా, పొట్టిగున్నామా, పొడుగున్నామా, పొట్టుందా లేదా, ఇవన్నీ ప్రభు ఏం చూడాడు. ఇవన్నీ చూడడంటే కదా, ఫుల్గా తినేసి దండకి నిద్రపోదాం, తల పడితే పట్టిని లేకపోతే లేదు అనుకోవద్దండి. ఆధ్యాత్మికమైన సౌందర్యం ఉన్నప్పుడు భౌతికమైనది కూడా ప్రభువు మనకి ఉచితంగా దయచేస్తాడు. భౌతికమైన సౌందర్యం కొరకు ఎన్ని చూడండి, నేను పాశ్చాత్య దేశాలకు వెళ్తుంటా అప్పుడు, అమెరికా, కువైట్, అవి ఇవన్నీ. అన్నిటికంటే పెద్ద షాపులు ఏమో తెలుసా? గోర్లు కత్తిరించుకునేది. చేతి గోర్లు, కాలిగోళ్ళు ఉంటాయి కదా, ఇవి కత్తిరించుకోవటానికి ఒక పెద్ద షాపులు. నేను అనుకునేవాడిని చూసినప్పుడు అంతా, నాకు ఆ పని అప్పగిస్తే ఊరికే కత్తిరించేస్తా కదా ఉచితంగా, నెయిల్ కట్టర్తోనో బ్లేడ్ తీసుకొని. దానికి ఒక పెద్ద పేరు పెట్టింటారు బయట, నెయిల్ పాలిషింగ్ షోరూమ్ షాప్ అని. ఆ గోర్లు కత్తిరించడానికి అన్నీ వేలు లక్షల ఖర్చు పెట్టుకునేవాళ్ళు. మట్టికి మట్టి అయిపోయే ఈ శరీరానికి ఇంత అవసరమా? ఎలా ఖర్చు పెడుతున్నారు చూడండి. ఎలాగ మనుషుడు తన తాను భౌతికమైన సౌందర్యం కొరకు అమ్ముకున్నాడు. ఈ సోల్డ్ హిమ్సెల్ఫ్ టు ది ఎక్స్టర్నల్ బ్యూటీ. అందుకనే కొంతమంది అటు బాగలేవంటే ఇది పూసుకుంటాడు, ఇటు బాగలేవంటే ఇది పూసుకుంటాడు, అది లేదంటే ఇది పూసుకుంటాడు, అది వద్దంటే ఇది వేసుకుంటాడు, ఇది వద్దంటే అది వేసుకుంటాడు. ఇదే సరిపోయింది జీవితం అంతా. ఆధ్యాత్మికమైన సౌందర్యము, సత్యము, ఆత్మ, ప్రేమ, దయ, దీర్ఘశాంతము, కరుణ, వాత్సల్యత, ఇవన్నీ పొరపాటున కనిపిస్తాయా? కనిపిస్తాయా లేదు చెప్పండి మన దగ్గర? అందుకే వాక్యంలో చెప్పబడింది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటా, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వం మనం కాదు, విశేషణం రాశారు, సమస్తము. రెండవది సమస్తమైన కపటం మాత్రమే కాదు, అన్ని రకాలైన కపటం. మూడవది వేషధారణ. నాలుగవది అసూయ. ఐదవది సమస్త దూషణ మాటలు
మాని. ఇవన్నీ మానాలంటే ఏమని గుర్తించాలంట? ప్రభువు దయాళుడు, మంచివాడు అని. మనం ప్రభువు దయాళుడని ఎరిగితే ఇవన్నీ మానతామంట. ఇవన్నీ మానట్లేదు కదా మరి మనము. ఏమని అర్థము? ఇవన్నీ మానకపోతే ఏమని అర్థం చెప్పండి? మౌనంగా ఉండొద్దండి. మీకు తెలుసు, లక్షల లక్షల వ్యాపారాలు చేసేవాళ్ళకి మీకు ఇది తెలియదా ఏంటి? తెలుసు, కానీ ఆయనే చెప్పుకొని పోతాడులే అనుకుంటున్నారు కదా. మళ్ళీ మనం చెప్తే మనకు శిక్ష వస్తుందేమో. చెప్పండి. ఇవన్నీ మానట్లేదంటే అర్థం ఏంటి? దుష్టత్వము, కోపము, వంచన, కపటము, అసూయ, ద్వేషము ఇవన్నీ మానట్లేదంటే ఏమని అర్థం? అక్కడ రాసినాడు, చదవండి. ఏమని ఎరగలేదు? ప్రభు దయాళుడని ఎరగలేదు. అంటే లార్డ్ ఈజ్ గుడ్, దయాళుడు, ఉత్తముడు, మంచివాడు, ఉపకారి, ఇవన్నీ పర్యాయ పదాలు తెలుగుకి. ఇంగ్లీష్లో మాత్రం ఒకటే ఒక పదం గుడ్ అనేది ఉంటుంది. తెలుగులో ఉన్న పద సంపదను బట్టి పరిశుద్ధాత్మ దేవుడి పద ప్రయోగం చేయడానికి బైబిల్ పండితులకు అవకాశం ఇచ్చినాడు. అందుకే యెహోవా దయాళుడు అన్నా, యెహోవా ఉత్తముడన్నా, యెహోవా మంచివాడన్నా, యెహోవా అందరికి ఉపకారి అన్నా ఇంగ్లీష్లో ఒకటే పదం రాస్తారు, గుడ్ 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 అని. ఇక్కడ ప్రభు ఉత్తముడు అని, దయాళుడు అని ఎరగలేదు కనుకనే ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఆరాధన మాత్రం ఏం చేస్తాం? ప్రభువా నువ్వు ఎంత దయాళుడు, ఎంత ఉత్తముడు అని ఆరాధన చేస్తాము. బలలో పాలు పొందినప్పుడు రోజు సోమవారం నుండి శనివారం జీవితం దాకా కపటము, దుష్టత్వము, కుళ్ళు, కుతంత్రము, మోసము, అవమానం ఇవన్నీ ఆక్టోపస్ మాదిరి పనిచేస్తాయి. మీకు తెలుసు కదా ఆక్టోపస్ అంటే ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఆక్టా అంటే ఎన్ని? 8 ఉంటాయి. ఒక కాలు ఒక చేయి దానికి సరిపోదంట, 2 కాళ్ళు 2 చేతులు సరిపోవంట, 8 కావాలా. అలాగ పనిచేస్తుంటాం మనం. ఇవన్నీ మనలో కార్యసిద్ధి కలుగుతున్నాయంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు దయాళుడు అని ఎరగలేదో. ఎరగితే ఇవన్నీ చేయమో. అందుకే పేతురు రాసినాడు వాళ్ళకి తర్వాత, వెలపటి అలంకారంగా ఉండక, కనపడే అలంకారం కాకుండా ఆత్మ సంబంధమైన అలంకారం కలిగి ఉండుది. మీరంతా వెలపటి అలంకారం కలిగి ఉంటారని నేను చెప్పట్లేదు, ఎందుకంటే చిన్న ఊరు కనుక చాలా బాగున్నారు, ప్రశాంతంగా ఇలాగే ఉండండి. అయితే ఈ వెలపటి అలంకరణ లేదు కదా, భౌతికమైన ఆత్మ సంబంధమైన అలంకరణ కూడా ఎందుకులే అనుకోవద్దండి. ఆత్మ సంబంధమైన అలంకరణ సత్యము, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశానికం, సాత్వికం ఇవన్నీ మనలో కనబడాలి. ఇవే మన బట్టలు, ఇవే మన కాస్మెటిక్స్, ఇవే మన నెయిల్ పాలిషింగ్, ఇదే మన తర్వాత ఏంటి గోరంటాకు అనుకుంటారు, ఏమనుకుంటారు పైనుండి కింద దాకా మన శరీరాన్ని అలంకరించుకోవడానికి ఏం చేస్తామో అవన్నీ అలంకరించుకోవాల్సింది ఈ ఆత్మ ఫలముతో. అతన్ని సౌందర్యమును కోరినవాడు. సౌందర్యమే లేకపోతే వికారంగా, అసూయ అనే వికారం, ద్వేషం అనే వికారం, నోరేసుకుని పడే వికారం, కేకలేసేది గందరగోళ కదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏముంది ఏమనుకో, దేవుడితో పెట్టుకోవద్దు నువ్వు. ఇంకోసారి చెప్తా, దేవుడితో పెట్టుకోవద్దు అంటే మనుషులతో పెట్టుకోమనే అర్థము. అలా కూడా అనుకోవద్దు. ఒక విశ్వాస అయిన తర్వాత మనుషులతో సమాధానము, దేవుడితో సమాధానం, మనుషులతో సంతోషము, దేవుడితో సంతోషం. కనపడే మనుషులతోనే మనకు సంతోషం లేకపోతే, కొంతమంది చెప్తుంటారు ఆయనంటే నాకు పడదు, ఆవిడంటే నాకు పడదు, కానీ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. బ్రదర్, ఎవరు చెప్పారు నీకు దేవుడు అంటే చాలా ఇష్టమని? నువ్వే అనుకుంటున్నావు. నీ పక్కనున్న వ్యక్తే నీకు సంబంధించిన వాడు కాదన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తుంటే ఎక్కడో కనపడే దేవుడిని ఎలాగ ప్రేమిస్తావు? బైబిల్లోనే రాయబడింది, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించిన వాడు సహోదర ప్రేమలో లేడు. వెరీ సింపుల్గానే బైబిల్లో చాలా సామాన్యంగా మనకు చెప్తూ వచ్చినారు. కానీ అనేక సార్లు మనము తప్పుగా అర్థం చేసుకుంటాం. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మన సౌందర్యంలో చాలా ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పలేను. మొదటిది ఏంటంటే వాసన అంటే సెంటు కొట్టుకురావాలని నేను చెప్పట్లేదు. ఒక విశ్వాసం వస్తే ఏం వాసన రావాలా చెప్పండి? వాసనలు చాలా ఉన్నాయి, మీకు తెలిసినవి చెప్పండి, నేను ఒక 5 చెప్తా.
నేను చెప్పనా, చేపల వాసన, రొయ్యల వాసన, ఇవన్నీ భౌతికమైనది. కానీ బైబిల్లో ఏం రాసినాడు తెలిసిన? మొదటిది ఏంటి? పరిమళ వాసన. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి పరిమళ వాసన గుండుట కొరకై తను తాను అప్పగించుకొనెను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడిన. మొదటిదేంటి? పరిమళ వాసన. రెండవది ఏంటి? అత్తరు. ఇంక మీకు తెలిసిన కొన్ని చెప్పండి. చాలా ఉన్నాయి బైబిల్లో. ఇక్కడే 45వ కీర్తనలో ఉంది, నీ వస్త్రపు సెంగు, నీ వస్త్రము సువాసన గలది, అది లవంగి పట్టు లాంటి వాసన ఉంది. దాని గురించి ఇంక చాలా సంగతులు రాసి, పరమగీతల్లో చాలా విషయాలు రాసినారు. వాసన వాసన వాసన. ఇప్పుడు పాత నిబంధన వాసనలు చెప్పట్లేదు, కొత్త నిబంధన వాసనలే చెప్తున్నా. ఎలాంటి వాసన ఉండాలో కూడా మనకు తెలియకపోతే ఇంక వాసన ఎలాగ వస్తాం బయట? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా మీకు? సౌందర్యంలో మొదటిదేంటి? వాసన. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మంచిగా డ్రెస్ వేసుకొని, తర్వాత ఇంకా మంచి కారు అది ఇది అన్నీ వాచిపెట్టినాం అనుకో, కానీ మన నిండంతా కంపే చెమట వాసన లేకపోతే దుర్గంధం వాసన వచ్చిందనుకో, పక్కన వాళ్ళు ఏం చేస్తారు, నాకు పని ఉంది నేను తర్వాత కలుస్తాను నిన్ను అని. తర్వాత ఎప్పుడో మనం ఫోన్ చేసి ఏంటో వెళ్ళిపోయావు అంటే, కంపు కొడుతున్నావురా, స్నానం అన్న చేయకపోయావా ఏంటి? బట్టలు చినిగిపోయినా మన పక్కన మనుషులు ఉంటారు, కానీ కంపు వాసన కొడితే మన పక్కన మనుషులు ఉండరు. పేదవాళ్ళైనా మన పక్కన మనుషులు ఉంటారు, కంపు వాసన వస్తే మన పక్కన మనుషులు ఉండరు. అంగవైకల్యం కలిగినా మన పక్కన మనుషులు ఉంటారు, కాలు చెయ్యి సరిగా లేకపోయినా, గుడ్డోళ్ళైనా, ఇలాగ అంగవైకల్యం అయినా మన పక్కన మనుషులు ఉంటారు. ఏమంటే మనుషులు ఉండరు? కంపు వాసన ఉంటే మనుషులు ఉండరు. ఇంక మన ఇంట్లో వాళ్ళకి తప్పదు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళైనా మనకు శుభ్రం చేస్తారు. ఇంకా కొంతమంది దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే వాసన వస్తుంది. ఏం వాసన? నోరు. వాళ్ళు పళ్ళు తోముకు చాలా రోజులు అయిందో ఏమో, మానేసినారేమో. ఇవన్నీ ఆధ్యాత్మికమైన విషయాలుగా నేను చెప్తున్నా, భౌతికమైనవి కాదు. ఆధ్యాత్మికమైన వాటి వైపు ఉన్నప్పుడు భౌతికమైన దాని మీద కూడా మనస్సు ఉంటుంది. అందుకే మన భారతదేశపు జాతిపిత మహాత్మా గాంధీ ఇలాగ అన్నాడు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్. భక్తి తర్వాత పరిశుభ్రత ప్రాధాన్యమైనది. బయట పరిశుభ్రంగా ఉండాలనుకునే వాళ్ళు అంతరంగంలో కూడా పరిశుభ్రంగా ఉంటారు. బయట కంపు ఉండేవాళ్ళు అంతరంగంలో కూడా కంపు ఉండటానికి అవకాశం ఉంది. ఆయన అప్పగించుకున్న పరిమళ వాసన, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆయన వాసన పైనుండి కింద దాకా అంతా ఆధ్యాత్మికమైన వాసనే. ఆయనలో ఎక్కడ పాపం యొక్క కంపులు లేదు. సౌందర్యము కోల్పోయి ఇప్పుడు ఏమైంది? సౌందర్యానికి వ్యతిరేక పదం ఏంటి? అందవిహీనం. అసూయ అనే అందవిహీనం, క్రోధం అనే అందవిహీనం, ఇవన్నిటితో మనం ఉండిపోయినాం. కొంతమంది బాగాలేకపోతే మనం సహాయం చేస్తాం, కొన్నిసార్లు సహాయం చేయటానికి కూడా పూనుకోరు. కొంతమంది కష్టంలో ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ బాధపడుతుంటారు. మనకి చేతనైనంతగా మనం భవిష్యత్ సహాయం చేయొచ్చు. అందం, సౌందర్యం, పరిపూర్ణ సౌందర్యం, ఇలాగ ఒక్కో దాంట్లో ఇమిడి ఉంది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇది మనకు రాలేదు కదా సమస్య, మనకు వస్తే చూసుకుందాంలే అనుకుంటాం. మీలాంటి ఒక ఊరు ఒక్క చెప్పనా, మీలాంటి ఒక ఊరిలో మీలాంటి ఒక ఇళ్ళు పెద్ద ఉన్నాయి, ఈ రోడ్డు మొదలుకొని ఆ రోడ్డు దాకా. భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు, పిల్లల్ని హాస్టల్లో పంపించినారు సెలవులు చదువుకోవటానికి. వాళ్ళ భార్యాభర్తలు ఒకరోజు పడుకొని ఉంటే రాత్రిపూట ఏదో అలకిడేసింది ఇంట్లో. ఏంటా అలకిడేసింది అని సాధారణంగా మెలకు ఎవరికి వస్తుంది? భార్యక భర్తకా? అబ్బా ఏం చెప్పారక్క, హ్యాట్స్ ఆఫ్ మీకు. ఎందుకు మీకు అంత మెలకు వస్తుంది? అలసిపోరా? అలసిపోయినా కూడా నిద్రలో చుట్టూ ఏం జరుగుతుంటుందని ఆలోచిస్తుంటారు కదా.
మీరు పని చేస్తారు కదా, అలసట వస్తుంది. పని చేస్తే ఎవరిదైనా దేహమే కదా, అలసట వస్తుంది. బ్రదర్స్ ఎందుకు ఎంత ఎక్కువ పడుకుంటారంటే ఎక్కువ పని చేస్తారు, అలసట వస్తుంది. కనుక భార్యలు కూడా వాళ్ళని తిడుతుంటారు, నువ్వు పడుకొని ఉన్నావు, పక్కన నీళ్ళు పడిపోతున్నాయి, లేకపోతే అది వస్తుంది ఇది వస్తుంది, నీకు సోదు లేకుండా పడుకున్నావేంటి అని. అలాగ చూస్తే ఆమెకి రాత్రిపూట ఏదో ఎలకొచ్చి బట్టలు అవి కొరుకుతూ ఉంది. ఆమె ఉదయం రాత్రి ఏం భర్తను లేపు, వాళ్ళు చాలా మంచివాళ్ళు కదా, నాకు ఎలాగ నిద్ర పట్టకపోయినా ఆయనకన్నా నిద్ర పట్టలే అనుకుంటారు. అందుకే ఉదయం లేచిన తర్వాత భర్తకి చెప్పింది, మన ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయండి అని. ఏం చేయమంటావు మరి, ఏళ్ళే సంతకు పోతాం కదా, పక్కన మీ ఊర్లో ఏ సంతకి వెళ్తాం కదా, ఎలకల బోన్ ఒకటి తీసుకొని వస్తాము అని అన్న. సరే ఎలకల బోన్ తీసుకొని వచ్చినారు. వచ్చేటప్పుడు సాయంకాలం బజ్జీలు అంటే తెలుసు కదా మీకు, తెలుసా తెలీదా? తెలుసు. బజ్జీలు ఒకటో రెండో తీసుకొని వచ్చినారు. ఎందుకంటే ఎలకల బోన్లో పెట్టి ఎలకలను పట్టడానికి బోన్ పెట్టాలని వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు ప్లాన్ చేసినారు. అది రాత్రిపూట అన్నం తిన్న తర్వాత భార్య భర్తలు వాళ్ళు పడుకోక మునుపు ఎలక ఎక్కడ తిరుగుతుందో అక్కడ ఈ బోన్ పెడదామని ప్లాన్ చేస్తుంటే ఎలక ఏం చేసిందంటే ఇదంతా గుర్తించింది. అవి మనకంటే తెలివైనవి, అందుకే మనకి ఏదైనా ఇంజక్షన్ వేయక మునుపు మొదట దానికే వేస్తారు. కరోనా వ్యాక్సిన్ కూడా మనకి వేయక మునుపు వాటికే వేసినారు. ఏదైనా మనకి మొదట ప్రయోగం చేయక మునుపు వాటి మీద ప్రయోగాలు చేస్తారు, మనకి వాటికి చాలా దగ్గర సంబంధం ఉంది అని. ఆ రాత్రి ఎలక ఎట్లో రంధ్రంలోనే ఉండి బయటికి రాకుండా ఉంది. భార్య కోపం వచ్చింది. ఉదయం లేచిన తర్వాత ఎలక పడి ఉంటుందని చూస్తే ఎలకే పడలేదు. అరే నేను బోన్ తీసుకొని వచ్చినా బజ్జీలు పెట్టినా ఎలక పడలేదు ఏంటి అని ఇంక భార్యని ఎప్పుడు తిట్టాలని భర్త ఎదురు చూస్తుంటాడు కదా. ఒక్క ఎలక కొరకు నువ్వు సంతకు పోయి బోను కొనుక్కొని బజ్జీలు తీసుకొని వచ్చి ఎంత పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? అది ఏదో ఒకటి పిల్లి వస్తుంది పట్టుకొని పోతుంది కదా, నువ్వు లేనిపోని పనులన్నీ పెట్టుకుంటావు, ఇట్లే చూడు సంసారం చేసేది నువ్వు అని తిట్టడం ఆరంభించినాడు. సరే ఆమె భరించింది, ఎందుకంటే ఎలక పడితే చాలు బట్టలన్నీ పాడు చేస్తుంది, డబ్బులు కూడా అది ఏంటి ఏమంటారు మీ భాషలో కొరికేస్తుందేమో అని. సరే ఎలక ఒకరోజు ఉదయం అంటే వాళ్ళు రాత్రి పెట్టినారు పడలేదు కదా, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాను, వాళ్ళ సాయంకాలం పెడదాంలే అని. ఎలక ఏం చేసిందంటే ఉదయం లేచి భార్య భర్తలు వాళ్ళ పొలానికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోనే కొన్ని, ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు మీకు పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా, దాంట్లోనే కొన్ని ఉన్నాయి. ఒక కోడి ఉంది, ఒక గొర్రె పొట్టేలు ఉంది, ఒక ఎద్దు ఉంది. వాడి దగ్గరికి పోయి చెప్పింది ఏమని, రాత్రి నాకు బోన్ తీసుకొని వచ్చి పెట్టినారు, దాన్ని తీసేస్తే కానీ నాకు ప్రాణాపాయం తప్పేటట్లు లేదు, తీసేస్తే నేను బతికుంటాను లేకపోతే లేదు, కనుక నేను ఎలాగో తీసుకోలేను, మీరన్నా సహాయం చేయండి అని కోడిని అడిగింది. కోడి ఏందా, నాకేం పని ఉంది బోన్తో, నాకేం పని ఉంది, నాకు గంపు ఉంటే చాలు, దాంట్లోనే పడుకుంటా, ఉదయం లేస్తా, దాంట్లోనే గుడ్లు పెడతా, ఉదయం లేస్తా, నాకు బోన్తో నాకేం పని ఉందో, నాకు ఏమొద్దు, కావాలంటే దానికి చెప్పు, దేనికి పొట్టేళ్ళకి చెప్పు అనేది. పొట్టేల దగ్గరికి వెళ్ళింది, పొట్టేల దగ్గర కూడా చెప్పింది, ఇలాగ బోన్ పెట్టినారు, నాకు నేను చచ్చిపోతానేమో, మీరు సహాయం చేసి ఆ బోన్ తీసేయచ్చు కదా అంటే, నాకు బోన్తో నాకేం పని ఉంది, అసలు నాకు దానివల్ల అపాయమే లేదు, నాకేం చెప్పదు అని. అలాగంటే ఎలాగా, అలాగే ఏంటి కోడి అనింది, పొట్టేలు నువ్వు అన్నావు. అప్పుడు ఆ పొట్టేలు చెప్పింది, ఎద్దుకు చెప్పిపోయి అదేమన్నా హెల్ప్ చేస్తుంది. ఎద్దుకు పోయింది, నాకెందుకు బ్రదర్ ఇవన్నీ అని మూడు దాన్ని నిరాకరించినాయి. సరే ఇది రాత్రి వచ్చింది, బోన్లోకి పోకుండా నాకు ఎవరు సహాయం చేయట్లేదు కదా అని తన దగ్గర తను ఎక్కడో రంధ్రంలో ఉంది. ఈమె నిద్రపోవట్లేదు, ఇంకా బోన్ పెట్టినప్పటి నుండి రాత్రి ఇదే ఆలోచిస్తుంది, పడుతుందేమో టప్ అని శబ్దం వస్తుందేమో అనుకుంటా ఉంది. ఎప్పుడో మధ్యరాత్రి అయిపోయిన తర్వాత టప్ అని శబ్దం వచ్చింది. అమ్మ పడిపోయింది, దీనికి కథ ఈ రోజుతో అయిపోయిందని ఇంకా ఈమెకే కదా మెలకు వచ్చేది. ఈమె లేచి లైట్ వేయకుండా మళ్ళీ లైట్ వేసే భర్తలు వేస్తాడేమో, ఆయనకి మళ్ళీ నిద్ర పట్టదేమో, భర్త మీద అచంచలమైన ప్రేమ కదా. వెళ్ళింది, ఆ బోన్ ఎక్కడుంది అని చీకట్లు వెళ్తూ ఉంటే పాము కుట్టింది. ఆ ఎలక కాంపౌండ్లో తిరుగుతుంటే పాము పగలపూట దాన్ని చూసి రాత్రిపూట ఎలకను పట్టుకోవాలని వచ్చి ఆ రంధ్రం దగ్గర ఉంది. ఈమె బోను ఎలక పడుతుందని పెట్టింది, ఎలక రాకుండా రంధ్రంలో ఉండిపోయింది, పాము మాత్రం బయట ఉంది కనుక ఈ పాము తోక దాంట్లోకి పోయింది,
దాని తల మాత్రం బయట ఉంది, తోక లోపట ఉంది కనుక తల బయట ఉంది కనుక ఏం పోయిన వెంటనే ఏం కాలగొట్టింది. ఇంక ఆకలేసింది, అయ్యో ఏమో కుట్టింది 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 అంటేనే భర్తకి కోపం వస్తుంది నిద్రలో. లేచి లైట్ వేసి ఏమి అని చూస్తే అమ్మా పాము ఎట్లుంది దాంట్లో. ఇంకా భర్త ఫుల్గా తిడుతుంది, నీకు చెప్పినాను ఎలక బోనని తెచ్చి పాముని తెచ్చివి లోపలికి, ఏమైనా నీకు అర్థం ఉందా, ఇట్లాంటి పనులు చేస్తాను నువ్వు అని. ఇప్పుడు తిడితే ఏం లాభం ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్రాముఖ్యంగా. ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్లు నమ్మకం లేదు అది ఇది అని చెప్పారు. ఇంకా డాక్టర్లు ఏమనుకున్నారంటే ఈమెను హాస్పిటల్లో పెట్టుకొని చనిపోయింది అని మనం చెప్తే ఏం బాగుంటుంది, కనుక ఇంటికి తీసుకుపో, 2-3 రోజులు పెట్టుకో, బాగైతే తీసుకొని రా, మళ్ళీ అప్పుడు చూస్తాం, లేకపోతే ఇంక మేము ఏం చేయలేము. అలాగే ఖాళీగా పంపించుకోకుండా ఏదో ఒకటి చెప్పాలి కదా, ఈ మాత్రలు వేసుకో, ఈ ఇంజక్షన్ వేస్తున్నాము, ఇంటికి పోయిన తర్వాత నువ్వేం చేయాలంటే కోడిని చంపి కోడి కూర పెట్టి బాగా. పాము కరిచిన దానికి కోడి కూరకి ఏం సంబంధము అంటే ఎలాగో చనిపోతుంది కదా, కోడి కూర అన్న తిని చనిపోనేను డాక్టర్ ఆయన. ఈయన ఇంటికి వచ్చినాడు, భార్య మీద చాలా ఇష్టం కనుక భార్యను అలాగ చూస్తూ ఉండిపోయాడు. ఏం చేయాలో తోచలేదు. డాక్టర్ చెప్పాడు కదా మాత్రలు వేసి కోడి కూర పెట్టమని అని పోయి కోడిని పట్టుకుని ఎలక చూస్తుంది. నీకు చెప్పినా కదా బోన్ తీసి అని, నాకేమి లే అని అన్నావు, ఇప్పుడు చూడే నీకే పడింది దెబ్బ. కోడిని తీసుకున్నాడు, దాన్ని బాగా కత్తిరించినాడు, చంపేసి తర్వాత భర్తకు వండి పెట్టి సిద్ధం చేసినాడు. ఆమె తినింది. తిన్న తర్వాత 1 రోజు 2 రోజులకి చచ్చిపోయింది. చనిపోతారని డాక్టర్లకు ముందే తెలుసు, మనం పెట్టుకొని ఎందుకు చంపుతున్నారని అనుకోవాలని ఇంటికి పంపించాం. ఇంక చనిపోయింది కదా, బాధపడినాడు. ఒక్క చిన్న పనికి ఎంత ప్రాణం మీదకి తెచ్చుకునింది, ఏం చేస్తామో ఇట్లా చేస్తారు వీళ్ళు, మీరు కాదు, మీరు చాలా మంచి. ఎలక ఉండేదాన్ని ఉన్నిచ్చింటే బాగుండేది. ఇప్పుడు ఏదో ఎలక బట్టలు కొరకేస్తుంది, పుస్తకాలు కొరికేస్తుంది, డబ్బులు కొరికేస్తుంది అని పోయింది, ప్రాణం మీదకి తెచ్చుకుని ఇమ్మాయే పోయింది, ఎట్లా నా బతుకు అని బాధపడుతుంది. ఇంకేదో జ్ఞాపకార్థ కూడిక అని ఒకటి వస్తుంది కదా, 3వ రోజు 10వ రోజు ఎన్నో రోజు. అప్పుడు జ్ఞాపకార్థ కూడిక వాళ్ళు ఏం చెప్పినారంటే, ఏం చేయాలి జ్ఞాపకార్థ కూడిక అంటే, ఏం చేసేది ఏముంది, మీ ఇంట్లో ఒక పొట్టెలు ఉంది కదా, దాన్ని చంపేసి భోజనం పెట్టారు. ఇంక జ్ఞాపకార్థ కూడిక వచ్చింది, పొట్టేలను తీసుకున్నాడు, చంపినాడు. ఎలక బయటకు వచ్చి చూస్తుంది పొట్టేలు, నేను నీకు చెప్తే కదయ్యా, బోన్ తీస్తామంటే నాకేం బోను అని అంటివి. ఇప్పుడు కోడి బాయా పొట్టేలు బాయా. సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఆదుకోవాలి కదా, ఇటు చేస్తే ఎట్లా. ఈ ఎలక అంటా ఉంది, ఎలక చూస్తున్నానే పొట్టేలు అయిపోయింది కథ. తర్వాత ఇంక 4 రోజుల కార్యక్రమం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఎద్దును కూడా స్టార్ట్ చేసినాడు. దాన్ని కూడా చంపేసి దాన్ని కూడా వడ్డించేసి తినేసేటప్పటికే ఆ కాంపౌండ్లో కేవలం ఆయన భర్త ఉన్నాడు, ఎలక ఉంది. దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఇతరులకు కష్టాలు వచ్చినప్పుడు నాకేమిలే, నాకు రాలేదు కదా, నేను బాగున్నాను కదా, వారికే కదా వచ్చిండేది అని అనుకుంటే దేవుడు తన కృపను బట్టి వాళ్ళని తప్పించవచ్చు. ఎలకను తప్పించినారు, కానీ ఏం బలైనాయి, మిగతా బలైనాయి. అట్లా జరుగుతుంది కొన్నిసార్లు. సమస్యలు ఎవరో వాళ్ళకి సమస్య వచ్చింది అనుకో, అయిపోయి వాళ్ళు ఇంతటితో కత్తాం, వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊరు కత్తాం అని అనుకుంటాం. కానీ దేవుడు కృప చూపించి వారిని కాపాడుతాడు. ఇది సుడిగాలి అంటాం కదా, సుడిగాలి ఎక్కడో తిరగాల్సింది ఎక్కడికో తిరుగుతుంది. ఎక్కడికో ట్విస్టులు టర్న్లు తిరిగి ఎరుగు పరుగు బంధువులు వాళ్ళు వీళ్ళు అందరి దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యో ఎవరికి వచ్చింది ఈ సమస్య, ఎవరికి ఇలాగ జరుగుతుంది. కనుక దేవుని ప్రజలారా, ఆ సందర్భాలు సమస్యలు పోరాటాలు వచ్చినప్పుడు ప్రభు దయాళుని రుచి చూచి కలిసి ప్రార్థించి కలిసి ఆధ్యాత్మికమైన సౌందర్యం, ఒకళ్ళని ఒక పెళ్లి కూతురుని చేయాలంటే ఎంతమంది చేస్తారు? పెళ్లి కూతురు తనే చేసుకుంటుందా? ఎంతమంది చేస్తారు? మరి పెళ్ళి అయిన వాళ్ళు చెప్పండి. కనీసం 2-3 అని ఉండరు. కనీసం పెళ్లి కూతురు చేసి అప్పుడు 2 అట్లా స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ పెళ్లి చేసి జరిగించేటప్పుడు కూడా పక్కన వాళ్ళిద్దరు కూర్చున్నట్టు ఏముండదు, ఊరికే ఇట్లా సర్దేది అటు సర్దేది ఇట్లా ఎంట్రికలు అనేది అట్లా అనేది కట్ తీసేది ఏమలే చేస్తూనే ఉంటారు చివరిదాకా. ఎప్పటిదాకా పెళ్ళి అయిపోయి ఇక్కడ ఉన్న పాస్టర్ గారు గవర్నమెంట్ నాకు ఇచ్చేసిన లైసెన్స్ని బట్టి ఈ అబ్రహామును శారాను భార్య భర్తలుగా మీ ఎదుట ప్రకటిస్తున్నాను అనేదాకా సర్దుతూనే ఉంటారు. వేలు సర్దుతారు, కర్చీఫ్ సర్దుతారు, అర్ధ సర్దుతారు. ఎప్పుడైతే ప్రకటన చేసినాడో పరారు. పక్కన ఎవరు కనిపించే తోట పెళ్లి కూరుకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇందాక కూర్చున్నారేంటి? తోడు పెళ్లి కొడుకు కూడా ఇందాక కూర్చున్నారేంటి? కర్చీఫ్ ఇచ్చేవాళ్ళు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా వీళ్ళిద్దరే కనిపిస్తారు. ఏమయ్యారు వాళ్ళంతా? సర్దిన వాళ్ళంతా. సరే, మన సంగతి ఏంటంటే అలాగే ఆత్మీయమైన సంఘాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఒక సౌందర్యం కలిగినట్లుగా సిద్ధపరుస్తున్నాడు, ఒక రూపం ఇస్తున్నాడు. మనం కడగబడి శుద్ధీకరించబడి నిత్యం గలవాడు అంతే దినాన్ని నేను వాడిని జీవము కలిగిన వాళ్ళు లేపబడతారు, జీవం లేని వాళ్ళు లేపబడలేరు. ఆయన యొక్క కోరికను మనం సంపూర్ణం చేయట కొరకే దేవుడు సిద్ధపరిచినాక సదుపాయం ప్రభు దినాన్ని రాబోతున్నాడు. భౌతికమైన సౌందర్యం ఆయన చూడటానికి రావట్లేదు, ఆధ్యాత్మిక సౌందర్యం చూడట కొరకే వస్తున్నాడు. ఎలాగున్నారు నా రక్తం చేత కొనబడిన వారు? ఎలాగుంది గల్లీలోని సంఘము? ఎలాగున్నారు విశ్వాసులు, వారి కుటుంబాలు? సమస్త దూషణ, అవమానము, తర్వాత ఏంటి కపటము, వేషధారణ ఇవన్నీ మానేసి యెహోవా ఉత్తముడని వాళ్ళు రుచి చూచినారా లేదా? వెలుపటి అలంకరణ కాకుండా అంతరంగ అలంకరణలో ఉన్నారా లేదా? ప్రభు దినాన మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని కోరుతున్నాడు. పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత ఇంక సిద్ధపాటు ఏముండదు. ఒక్కసారిగా ఆయన మనల్ని తీసుకుని పోతాడు. బైబిల్లో రాయబడింది, కాగా మనము సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. ఈ రాజుని ప్రభువు అతని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. మనం అలాగ సౌందర్యం లేకుండా యేసుప్రభు వారికి వెలపడి జీవిస్తున్నప్పుడు యేసుప్రభు శిలువ మీదకి వెళ్ళి తన స్వరూపాన్ని, సౌందర్యాన్ని కోల్పోయాడు. 50 చెప్పబడింది, ఆయన వికారుడుగా చేయబడను, చూడనొల్లని వాడిగా చేయబడను. ఆయన అవమానమునుంది, మనం అవమానము నొందకుండానట్లు ఆనందంతో ఉండాలని ఆయన సిద్ధపరిచినాడు. అవ్వా, నీ కోరిక ప్రకారం నేను జీవించలేకపోయాను, నేను కనికరించబడ్డాను కానీ కనికరం చూపక కఠినుడయ్యాను. కనికరం చూపునట్లుగా సహాయం చేయి. రెండవది, నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు కానీ సత్యము నాలో రవంతయు కనపడట్లేదు. ఎవరు సత్యము? యోహాను 17:17 నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యము, జీవము. యేసుప్రభువే సత్యం, యేసుప్రభు వాక్యమే సత్యం. కనుక ఆ సత్యం నేను విడిచిపెట్టినాను. అలాగే మూడవది, నువ్వు ఆధ్యాత్మికమైన సౌందర్యము కోరినావు, నాలో ఆధ్యాత్మిక సౌందర్యం పూర్తిగా కొరవాడింది. నువ్వు దయాళుడు అనే ఆరాధన చేస్తున్నా, సమస్త కపటము, సమస్త దూషణ, సమస్త వేషధారణ, సమస్త అసూయ మానలేకపోవచ్చు. మానాలన్న ఆశ ఉంటే ప్రభు సహాయం చేస్తాడు. అసలు నీకు మానాలా, నేను ఈ బతక మార్చుకోవాలనే ఆశ కూడా లేకపోతే ప్రభు ఏం సహాయం చేయలేదు. ఎప్పుడైనా అలాగ ఆశపడినామా? ప్రభు నాలో చాలా కపటం ఉంది, తీసే ప్రభు నేను తీసేసుకోలేకపోతున్నా, నాలో చాలా దోషం ఉంది, తీసే ప్రభు నేను తీసేసుకోలేకపోతున్నా అని ఎప్పుడైనా ఆశ కలిగినామా? దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే జీవం కలిగి ఉంటారో వాళ్ళు స్పందిస్తారు, ఎవరికి జీవం ఉందో వాళ్ళకి స్పందించరు. నేను ఒక విషయం చెప్పి ముగించిన, సరేనా? దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమని స్పందించాలా, దాన్ని బట్టి మనం ఆత్మీయులమా కాదని ఒక లిట్మస్ టెస్ట్. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనమా అమ్మా? 5వ వచనం ఏం చదువుతా? యెషయా 6:5 నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, వాక్యం వచ్చిందంటే అర్థం ఏంటి? ప్రభు మనకు కనిపిస్తాడు వాక్యంలోనే.
ఇప్పుడు వాక్యం వస్తే మన స్పందన ఎలాగుండాలా? ఎలాగుండాలమ్మా చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. ఇది చెప్తారా నేను చెప్పాలా? ఇంత చెప్పారు కదా బ్రదర్, ఇది కూడా చెప్పండి అంటారా? ప్రభు మందిరంలోకి వచ్చిన తర్వాత యెషయా 6వ అధ్యాయంలో ఆయన మందిరంలో ఉన్నాడు. ఆయన ప్రవక్త 66 అధ్యాయాలు రాసినాడు. రాయల్ బ్లడ్ ఆయనలో ఉంది, అంటే రాజ వంశంలో నుండి వచ్చినాడు. ఆయన దావీదు గోత్రికుడే. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. దేవుడు ఆయనతో మాట్లాడినాడు. దేవుడు ఆయన యొక్క దర్శనం చూసినాడు. అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆశ్రయుడైండే చూసినాడు. ప్రభు యొక్క చొక్కాయి దేవాలయం అంతా కప్పిండే చూసినాడు. శరాపులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసి చూసినాడు, విన్నాడు. ఇవన్నీ చూసిన వ్యక్తి బలిపీఠం చూసినాడు, కార్నిప్పు చూసినాడు, అది మండుతుండేది కూడా చూసినాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ప్రవక్త కదా, భలే చూశాను, ఒకసారి సెల్ఫీ తీసుకొని పోదాం, ఫేస్బుక్లో పెట్టుకుందాం, ఇన్స్టాలో పెట్టుకుందాం, వాట్సాప్లో పెట్టుకుందాం, ఈ ఆలోచన లేదు ఆయనకి. ఒక్కసారి దేవుని యొక్క మాటలు, వాక్యము, సన్నిధి అనుభవించిన తర్వాత మనలో ఈ స్పందన రావాలి. ఏంటా స్పందన? అయ్యో. ఈ స్పందన లేదంటే మనము ఆత్మీయంగా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన, లేదా రెండవది ఆత్మీయంగా వర్ధిల్లనే ఆశ లేదు, మూడవది మనం బహుశా రక్షణ పొందలేదేమో. రక్షణ పొందింటే, మనస్సాక్షి బాగుంటే, దేవునితో సత్సంబంధం ఉంటే, ప్రభువుని చూచిన వెంటనే ఏమనాలా? ఏమనాలి చెప్పండి సిస్టర్స్, చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. వెనక అసలు చెప్పట్లేదు, నిద్ర వస్తుందమ్మా, చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యో. వీడిది పాత నిబంధన కాదు బ్రదర్, కొత్త నిబంధన అంటారేమో. రోమా 7వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 7, రోమా పత్రిక 7వ అధ్యాయం 26, 24. చాలు. అయ్యో. ఇక్కడ పౌలు అన్నాడు, ఆయన 14 పత్రికలు రాశాడు, 30 సంవత్సరాల పైన ప్రభుతో నడిచినాడు, ఆసి అంతా గాలించినాడు, 3 సువార్త దండయాత్రలు చేసినాడు. బహుశా చాలా పదల సంఖ్యలో సంఘాలు ఆరంభించిండవచ్చు, పదల సంఖ్యలో పరిచారకులను సిద్ధం చేసిండవచ్చు. 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చింపశక్యంగానే మాటలు విన్నాడు. పాము గరిచినా కూడా ఆయన ఏం చేయలేకపోయింది. ఆయన అద్భుతాలు, సూచక్రియలు చేసినాడు. యవనస్తుడు పడి చనిపోయింటే అలాంటి వాడిని ఆయన ప్రార్థన చేసి బాగు చేసినాడు. ఇలాంటి వ్యక్తి దగ్గరికి దేవుని వాక్యం వస్తే ఆయన ఏమన్నాడు? అయ్యో. అలాంటి వ్యక్తి దేవుని వాక్యానికి అయ్యో అంటే సచ్చిన మనలాంటి వాళ్ళు ఏమనాలా? ఏమనాలా? 14 పత్రికలు రాసినోడే అయ్యో అంటే రాసిన చదువుకోవటానికి టైం లేని మనమేమనాలా? 3వ ఆకాశానికి వెళ్ళిన వాడే అయ్యో అంటే ఇక్కడే సముద్ర పక్క దగ్గర తిరుగుతున్న మనమేమనాలా? దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు బైబిల్లో రాయబడిన దేవుడు పౌలు చేత విశేష అద్భుతాలు చేయించిన, విశేష అద్భుతాలు చేయటానికి వాడుకున్న పాత్రే అయ్యో అంటే మనమేమనాలా? ఇది మనలో లేకపోతే, చెప్పను ఇంకోసారి, దేవుని వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు అయ్యో అనే పరితాపం లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, బాధ లేకపోతే, మారు మనస్సుకు తగిన ఆ దుఃఖము లేకపోతే మన మనస్సాక్షి వాత వేయబడిందని అర్థం. రెండవది దేవునితో మనకు సంబంధం లేదని అర్థం. మూడవది మనం రక్షణ పొందలేమని అర్థం. మనలో చాలామంది మీ రంగంలో ఉన్నాం, లేదా ఈ రకములో ఉన్నాం. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది మనకు వర్తిస్తుంది? రక్షణ పొందలేదా, లేదా దేవునితో సరైన సంబంధం లేదా, మూడవది మన మనస్సాక్షి వాత వేయబడిందా?